హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మకర రాశి వారికి మార్చి 6 నుంచి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. మార్చి 6 తర్వాత 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉంది. మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మార్చి 6 నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మకర రాశిలో వారి మంచి గుణాలు చాలా ఉన్నాయి. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్థిక పరిస్థితి చాలా బాగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మకర రాశి వారికి తెలివితేటలు ధైర్యంగా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి గొప్పతనం ఏమిటంటే అందరినీ ప్రేమగా చూస్తారు. గుండెలో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు. కానీ వీరితో కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మకర రాశి వారికి చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మార్చి 6 నుంచి వీరికి చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెంచుతారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మకర రాశి వారికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు. మకర రాశి వారికి పట్టుదల ఉంటుంది. ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. మకర రాశి వారికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. మార్చి 6 నుంచి హనుమంతుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు పెరుగుతాయి.
మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఈ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మార్చి 6 నుంచి హనుమాన్ ఆశీస్సుల మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. హనుమంతుని అనుగ్రహం మీపైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. మకర రాశి వారు ఈ శనివారం రోజు ఒక తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ తమలపాకును బయట పడేయండి. మకర రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. మకర రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. మకర రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. మకర రాశి వారు మీకు వీలైతే పేదవారికి ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర